కంప్లీట్గా ఈ యొక్క మున్సిపాలిటీస్, నగర పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా అర్బన్ అథారిటీస్ కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, టిట్కో కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, ఈ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిలో ఎంతెంత మనీ ఉంది, అలా చేయగలని యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. బహుశా నాకు ఇంకొక 15 రోజులు పడుతుంది ఎక్సర్సైజ్. వీళ్ళందరితో అధికారులతో డిస్కస్ చేయడం, సిఎఫ్ఎంస్లో ఉండే క్యాష్ కానీ లేదా అకౌంట్లలో ఉండే క్యాష్ కానీ ఇవన్నీ ఇంకొక 15 రోజులు 20 రోజులకి ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మనీతో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ముందు చేయాల్సిన వర్క్, తర్వాత చేయాల్సిన వర్క్, తర్వాత చేసి ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం. అయితే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో, ఏ పనులు అయితే 2014-19లో టేకప్ చేసి ఆగిపోయినాయో, అంటే అప్పుడు కొన్ని కంప్లీట్ చేసాం, కొన్ని ఆగిపోయినాయి. ఆ పనులన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. మా 2014-19లో నెక్లెస్ రోడ్డుకి యాక్చువల్గా ఫేజ్ 1 యాక్చువల్గా డిజైన్ చేసాం. ఫేజ్ 1లో యాక్చువల్గా పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ కూడా చేసాం. ఇక్కడ యాక్చువల్గా బోటింగ్ అనేది కూడా ప్లాన్ చేసాం. ఫస్ట్ ఆ ఫేజ్ 1 కంప్లీట్ చేసి తర్వాత ఫేజ్ 2కి వస్తాం. ఫేజ్ 1లో ఏం చేయలేదు కూడా మళ్ళీ అధికారులతో నేను కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకొని ఫేజ్ 1 ఏదనేది కూడా మీకు మీ ద్వారా ప్రజలకి నిక్కచ్చిగా చెప్పి దాన్ని చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది.